ప్రతిపక్షంలో ఉంటే కనీసం నువ్వు అసెంబ్లీకి పో, అసెంబ్లీలో మాట్లాడినంటావు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడతానంటావు, లేదంటే ఏదన్నా కార్యక్రమం చేస్తే దానికి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతావు. అసలు కనీసం మినిమం నాలెడ్జ్ ఉండి ఇంగిత జ్ఞానం ఉండేవాడు ఎవడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం. నిజంగా నీకు ఇష్టం లేకపోయినా గమ్మును కూర్చో ఉంటే సరిపోయేది, కానీ ఇటువంటి మాటల వల్ల ఇంకా అధపాతాలానికి ఆయన క్యారెక్టర్ పడిపోయిందని దీనికంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. కాబట్టి ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ కార్యక్రమం కూడా మళ్ళా మేము అధికారంలోకి వస్తే మేము మళ్ళా మార్చితే మార్చకూడదని కూడా మాట్లాడతాడు. అంటే ఎందుకు నీకు అంత కక్షని నాకు అర్థం కావడం లేదు. రాష్ట్రానికి రాజధాని ఎక్కడో చోటు చేస్తే ఏ రకంగా నువ్వు ఉపయోగపడే కార్యక్రమం చేస్తావు అని అడుగుతా ఉన్నా. మొన్న మనకు హంద్రీనివ కాలం కూడా ఒక ఉదాహరణ. 5 సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికలకు ముందు రామకుప్పం దగ్గర ఒక రేకు తెచ్చి అడ్డం పెట్టి ఆ రేకులో నీళ్లు పెట్టి ఆడ నేను నీళ్లు తెచ్చినానని చెప్పినటువంటి వ్యక్తి ఇంకా ఏ రకంగా పనులు చేస్తాడు, ఏ రకంగా కార్యక్రమాలు చేస్తాడు. పోయిన 5 ఏళ్లు పోలవరాన్ని పూర్తిగా కూడా విస్మరించిన వ్యక్తి. అంటే ఒక రకమైనటువంటి సైకో మెంటాలిటీ కలిగిన వ్యక్తులే ఇటువంటి విపరీత పోకడలు చేయగలరు. కానీ ఇటువంటి విపరీత పోకడలు చేసేటువంటి వ్యక్తులు మనుషులు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తే ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా కూడా నష్టపోతారు, మన భవిష్యత్తు నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అమరావతి క్యాపిటల్ను జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తాత పదం కూడా మార్చడానికి వీలు కాదు. పూర్తిగా ఈ 5 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో ఆ క్యాపిటల్ అక్కడ నిర్మించడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లోనే పోలవరాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లోనే ఈ రాయలసీమ ప్రాంతంలో ఏవైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈరోజు కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటి హార్టికల్చర్ నిధుల ద్వారా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నీళ్లు నేరుగా ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఏ ఒక్క గ్రామం కూడా రోడ్డు లేనటువంటి గ్రామం లేకుండా చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు కంప్లీట్ చేస్తా ఉంది. దాన్ని చూసి నువ్వు ఓర్వలేక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా దానికి పర్యవసానం మాత్రం రేపు ఎన్నికల్లో నువ్వు చవిచూడపోతావు అనేటువంటి విషయాన్ని కనీసంగా ఒక రాజకీయ నాయకుడిగా అర్థం చేసుకుంటే మంచిది. నీ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి